అర్చనార్ లాంటి అధికారిని ఎదిరించిన ఒక విమెన్ అడ్వకేట్ రజనీ గారు మనతో జాయిన్ అయ్యారు. రజనీ గారు నమస్కారం. వాయిస్ రజనీ గారు నమస్తే అండి, వినపడుతుందా సార్? నమస్తే. ఏంటి కృష్ణతేజ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారు? ఆయన దేని ప్రాతిపదికగా తీసుకున్నారు? సార్, ముఖ్యంగా మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కృష్ణతేజ గారిని మొన్నే అప్రిషియేట్ చేశారు, ఈ మధ్య సెక్రటేరియట్ కి వచ్చారు అని మనందరం డిస్కస్ చేసుకుంటున్నాం సార్. కానీ 2019లో అన్నయ్య ఓడిపోయినప్పుడు మొట్టమొదట కలిసినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారు. అప్పుడు సార్ ఓడిపోయినప్పుడు కలిసినటువంటి ఒక వ్యక్తి, సార్ మీరు ఓడిపోయారు కానీ మీ ఆదర్శాలు స్టిల్ నౌ కేరళలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషా ప్రాతిపదికగా, ఏదైతే ప్రాంతీయాలకి ప్రాతిపదిక వహిస్తూ ఇవన్నీ కూడా కేరళలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. అక్కడ లిటరసీ బాగా ఉంది. ఏదైతే చదువు విద్య ఎక్కడ ఉంటుందో అక్కడే వివేకం ఉంటుంది. కానీ మీరు ఓడిపోతే ఓడిపోయారేమో, కానీ మీరు మాత్రం వెనుతిరక్కండి, మీ ఆదర్శాలు గొప్పవి, ఇలాగే నిలబడితే ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతుందండి అంటూ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ అండి. అది ఇప్పటి వరకు కూడా వెలుగులాకు రాలేదు. నాకు తెలిసి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆయనే నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చిందండి. సో నేను ఇందాక మీరు చెప్పారు దిశ కేసు లాంటి గొప్ప గొప్ప కేసులు తెలంగాణలో సజ్జనార్ గారికి ఎదురెళ్ళడం అంటే కొండకు ఢీ కొట్టడమేనా అండి. అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అమ్మాయి పోయి తెలంగాణలో ఒక రోల్ మోడల్ ఆఫీసర్ ని క్వశ్చన్ చేసింది, అతనిలో తప్పు ఉందని ఎంచింది, తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్ కి ఎదురుగా నిలబడింది అంటే ది టోటల్ క్రెడిట్ గోస్ టు ట్రైనింగ్ సార్. మనం ఏ రకంగా ట్రైనింగ్ పొందాము అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కృష్ణతేజ గారు కూడా ఫస్ట్ కేరళ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ క్యాడర్ లో? నువ్వు పల్నాడులో పుట్టి పెరిగి ఇక్కడ చదివి ఆంధ్రాని డెవలప్ చెయ్యి అంటే, ఆంధ్రాని డెవలప్ చెయ్యాలి అంటే తగ్గ ప్రభుత్వం నాకు ఉండాలి, ఆ ప్రభుత్వాలు లేనప్పుడు నేను ఇక్కడ అడుగు కూడా పెట్టలేను అంటూ కేరళ క్యాడర్ ని సెలెక్ట్ చేసుకున్నారు సార్. సో అందుకనే అతను ఒక రోల్ మోడల్ గా నిలబడగలిగారు. ఈ రోజు ఒక కేరళ నది సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రిసార్ట్స్ లాంటిది 7 స్టార్ హోటల్ ని పగలగొట్టాడు, బుల్డోజర్ తో పగలగొట్టించగలిగాడు అంటే అది 2020 సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్. ఆ 20 తర్వాత ఎంతమంది ఉన్నారో వారెవ్వరికి ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేదు. సో కానీ కృష్ణతేజ మాత్రం దేనికైనా సిద్ధమై ఉన్నాడు. కోర్టులని గౌరవిస్తాను, కోర్టు తీర్పుని నేను నిలబెడతాను అంటూ దాన్ని పగలగొట్టడం, వాళ్ళ ఖర్చుతోనే పగలగొట్టించడం. అదే ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కూడా అంతే కదా, ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కూడా సార్ పొలిటికల్ ప్రెజర్ అనేది ఒక వ్యూ సార్. పొలిటికల్ ప్రెజర్ కి ధీటుగా డబ్బులు ఆఫర్ చేస్తారు సార్. ఈ రోజు మేము చాలా చూసాం సార్. ఇది విరుద్ధాలకి అంటే ఇది చట్ట విరుద్ధంగా పెట్టినటువంటి ఫ్యాక్టరీ సార్. దీని వల్ల వచ్చే పొల్యూషన్ కి చుట్టూ ఉండే పరిసరాలు పాడైపోతాయి సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది ఆఫ్ చేయాలి సార్ అంటే, అమ్మ రజని చూసి చూడనట్టు పోండి, నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు అప్పుడు ప్రెజర్ పెడితే చూసుకోవచ్చు, ఈ ప్రభుత్వంలో మీరు క్వశ్చన్ చేయకండి అంటూ డబ్బులు ఆఫర్లు చేస్తారు, భయపెడతారు, ప్రలోభ పెడతారు, నచ్చ చెప్తారు. కానీ వీటన్నిటికీ ధీటుగా ఈ రోజు అక్కడ తీర ప్రాంత నిబంధనలకి వాళ్ళ ఖర్చుతోనే పగలగొట్టగలిగాడు అంటే అసలు అతని నిజాయితీ గాని అతని నిబద్ధత గాని కేరళలో నిరూపించుకునే అవకాశం వచ్చింది సార్.